అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అన్నా చెల్లెళ్ళ అనుబంధం అని ఒక టాపిక్ మాట్లాడుకుందాం. అదే అండి, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి అనుబంధం గురించి ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ముందుగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి 10 రోజులు దాటిపోయింది. లాస్ట్ వీక్ ఎప్పుడో వచ్చాడు. ఈ వారం అయితే ఇంకా యలహంక ప్యాలెస్ నుంచి నిద్ర లేచాడా లేదా అనేది తీసి పక్కన పెడితే అసలు మనిషి అయితే ఇంకా రాలా. ఏమైపోయాడో ఏంటో తెలియదు. అసలు ఇష్యూసే లేని దగ్గరికి వెళ్ళి బంగారుపాలెంలో మామిడి రైతులు అన్నాడు, పొదిలిలో పొగాకు రైతులు అన్నాడు, గంజాయి తాగిన వాళ్ళకి పరామర్శ అన్నాడు, బెట్టింగ్లు వేసి ప్రాణాలు కోల్పోయిన వాడికి పరామర్శ అని ఒక 2 ప్రాణాలు తీయటంలో పాత్ర వహించాడు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అనే అంశం బయటకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు మిథున్ రెడ్డి గారిని పోలీసులు రిమాండ్కి పంపారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి. మరి జరిగిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి బయటికి ఎందుకు రావట్లేదు? అసలు ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ ఏం జరిగింది, లిక్కర్ స్కామ్లో అసలు నిజంగా జరిగిందా జరగలేదా, కనీసం అది ఖండించే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలే. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజు మాత్రం ఒక పెద్ద చాటభారతం ట్వీట్ రూపంలో వేశాడు. అంటే అది ఆయన వేసింది కాదు, వాళ్ళ టీం వాళ్ళు ఎవరో వేస్తారనుకోండి. పెద్ద చాటభారతం రాశాడు. దాంట్లో మళ్ళీ లాయర్లకి పాయింట్స్ ఇచ్చాడు ఒక యూఆర్ఎల్ పెట్టి. అంటే నేను చెప్పేది నిజం, ఆ నిజాన్ని మీరు నమ్మండి, నమ్మి దీన్ని లాయర్లందరూ కేస్ స్టడీ కింద తీసుకోండి అన్నట్లుగా అదేదో పెద్ద మ్యాటర్ ఒకటి ఇచ్చాడు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది ఫస్ట్ పాయింట్. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత యలహంక ప్యాలెస్కి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ యలహంక ప్యాలెస్ నుంచి, అదే బెంగళూరు నుంచి తాడేపల్లికి ఎందుకు రాలేదు అనేది సెకండ్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అని నేనంట. ఎందుకంటే తాడేపల్లిలో ఉంటే పోలీసులు ఏ క్షణమైనా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తారేమోననే భయమో, లేకపోతే ఏ విధంగా ఎవరికి డబ్బులు ఇచ్చి అన్ని కేసుల్ని మేనేజ్ చేసినట్టు ఈ కేసును కూడా మేనేజ్ చేయాలనే మంతనాలు చేస్తున్నాడో అక్కడ అర్థం కానటువంటి పరిస్థితి. షర్మిల గారి విషయానికి వద్దాం. ఇప్పుడు షర్మిల గారు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ఎత్తు తగ్గించారు అని అడిగితే దాని మీద ఇప్పటిదాకా ఆన్సర్ లేదు. ఈ లిక్కర్ స్కాము 3,500 కోట్లు కాదు, దాదాపుగా 1,00,000 కోట్లు. కూటమి ప్రభుత్వానికి అసలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా లేదా, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు 5 సంవత్సరాల్లో ఎవరు చేయలేదు అని ఆవిడ స్టైల్లో మాట్లాడారు. ఇక ఈ లిక్కర్ స్కాము పోలవరమే కాకుండా చాలా అంశాలని జగన్మోహన్ రెడ్డి ఏదైతే బాబాయ్ హత్య కేసు కావచ్చు, గుండెపోటు అని చెప్పారు, బాత్రూంలో బాబాయ్ని చంపారు, నారాసుర రక్త చరిత్ర అని వేశారు, ఇట్లాగా ఆవిడ అన్ని అంశాలని కవర్ చేసుకుంటా మాట్లాడుకుంటూ వచ్చారు. మరి ఆవిడ అడిగే మాటల్లో కూడా వాస్తవం ఉందనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడానికి వెనకడుగేస్తున్నారు అనే ఆలోచన అయితే ఆవిడ మాటలు విన్న తర్వాత జనాల్లో కలుగుతుంది అనేది నా ఒపీనియను. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసిన వ్యక్తి. వాటిలో నుంచి బయటకు వచ్చి 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద కొనసాగుతున్న వ్యక్తి. మరి వ్యవస్థల్ని ఎంత దారుణంగా మ్యానిపులేట్ చేయకపోతే కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ చేసిన వ్యక్తిని 13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉంచుతారు అనేది సామాన్యులు అడిగేటువంటి క్వశ్చన్. ఇదే ఒక సామాన్యుడిని అయితే ఊరుకుంటారా? చిన్న దొంగతనం కేసులో కూడా వెంటనే జైల్లో వేసేసి కోర్టులో సబ్మిట్ చేసేసి ఆ కోర్టు నుంచి ఏదో శిక్ష పడుతుంది, ఆ శిక్ష పడినోడిని లోపల తీసుకెళ్ళేస్తారు. లేదా ఆడు బెయిల్ మీద ఉంటే 1-2 వాయిదాలకు ఆడు వెళ్ళకపోతే 3వ వాయిదాలోనే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల వాయిదాలకి వెళ్ళాల, డిశ్చార్జ్ పిటిషన్లు కొన్ని వేలు వేసాడు. ఆయన మీద ఒక కేసు ఉంటే అనుకోవచ్చు, ఆయన మీద మొత్తం 31 కేసులు ఉన్నాయి. వీటిల్లో 23 కేసులు ఈడీ, సిబిఐ అని సెంట్రల్ ఏజెన్సీ చేస్తున్నటువంటి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి కేసులు. మనీ లాండరింగ్కి సంబంధించి, సూట్ కేస్ కంపెనీలకు సంబంధించి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళని అందరినీ బెదిరించి, ఏదైతే బెదిరించో భయపెట్టో వాళ్ళకి ఇంకొకటి ఏదో చేస్తామని ఆశ చూపించో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకున్న కేసులు. ఇది ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన కేసులు. అలాంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలిస్తే
ఇప్పుడు లిక్కర్ కేసు ఒకటి బయటపడింది, ఇసుక కేసు ఉంది. ఇసుకకి సంబంధించి ఆ జేపీ వెంచర్స్ అని దేనికో ఇచ్చి పేదవాడికి మధ్యతరగతి వాడికి అసలు అందనంత దూరంలో ఇసుక రేట్లు పెట్టి ఒక ట్రక్ 1000-2000కు దొరికే ట్రక్ ఇసుకని 8000-9000కి అమ్మి సామాన్యుడిని నడ్డి విరిచి అసలు చాన్నాళ్ల పాటు ఇసుక అనేదే దొరకకుండా చేసి భవన నిర్మాణ కార్మికుల ఆకలి చావులకి కారణమైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ ఇసుకను కూడా ఒక ఆర్థిక వనరుగా జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు అని నేను అంటా. మరి ఈ లిక్కర్ స్కామే 1,00,000 కోట్లు ఉంటే దీనికి 4 రెట్లు ఇసుక మైనింగ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు అని నేను ఆరోపిస్తున్నా. నేను ఆరోపించడం అంటే జనాలందరికీ తెలిసిన విషయమే. మరి మైనింగ్ అంటే ఇక క్వాడ్జు, ఈ అనిల్ కుమార్ యాదవ్, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు చేశారు. ఏ ఏరియాలో ఏదైతే ఎక్కువగా లభ్యమవుద్దో బాక్సైడ్ దగ్గర నుంచి, ఖనిజాల దగ్గర నుంచి, గ్రానైట్ దగ్గర నుంచి, క్వాడ్జ్ దాకా, ఇసుక దాకా, ఆఖరికి మట్టి కూడా అమ్ముకున్న చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులది. ఆ నాయకులందరూ బయటకు వచ్చి ఏమంటారంటే మా దగ్గర ఏం ఉండేది కాదు, ఇది మేము పైకి పంపాలి అంటారు. ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్కామ్లో నేను స్కామ్ అని డైరెక్ట్గా ఎందుకు అంటున్నానంటే ప్రతి పేదవాడికి నేను ఇల్లు కట్టిస్తానని 30 లక్షలు ఇల్లు కట్టించే బాధ్యత నాదని చెప్పి ప్రతి ఊళ్ళో సౌడు భూముల్ని ఎక్కడెక్కడో కొంటల్లో లేకపోతే చిన్న వర్షానికి కూడా మునిగిపోయే వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలనే స్కీమ్ తీసుకొచ్చాడు. 10 లక్షలు వాల్యూ చేసేదాన్ని 25 లక్షలు 30 లక్షలు కోట్ చేశాడు. గవర్నమెంట్ సొమ్మే కదా, జనాల సొమ్మే కదా, ఆయనది కాదు కదా. కోట్ చేపించి ఈ ఎవరైతే పొలం అమ్ముకున్న వాళ్ళు ఉంటారో ఆ అమ్ముకున్న వాళ్ళకి ఆ సోకాళ్ళు అక్కడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం డబ్బులు ఇచ్చి పై డబ్బులన్నీ ఎమ్మెల్యేల ద్వారా తాడేపల్లి ప్యాలెస్కి తెప్పించుకున్నాడు అనేది అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకునేటువంటి విషయం. ఇది స్కీమ్ అనేదానికంటే స్కామ్ అనొచ్చు. ఎందుకంటే ఇన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గ్రామ స్థాయిలో ఎక్కడన్నా ఆ ఇళ్ల పట్టాలలో ఒక ఇల్లు కట్టాడా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా ఈ సోకాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఈ సెంట్లో ఏమొస్తుంది, మొగుడు పెళ్ళం కాపురం చేసుకుంటే కాళ్ళు బయట ఉంటాయి ఇళ్లలో అని మాట్లాడారు. అది మీ అందరికి తెలిసిందే. అదొక పెద్ద స్కాము. సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ విపరీతమైన దోపిడీ చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇసుక కావచ్చు, గ్రనైట్ కావచ్చు, బాక్సైట్ కావచ్చు, క్వాడ్జ్ కావచ్చు, ఇలాంటివన్నీ. మరి వాటి మీద ఒక్కసారి సిట్టు విచారణ చేస్తే అంతకు ముందు ఆ కొండల పరిస్థితి ఏంటి, ఈ 5 సంవత్సరాల్లో ఆ కొండలు ఎంత కరిగిపోయినాయి అనేది గూగుల్ మ్యాప్స్ ఆధారంగా తీసుకుంటే అది ఇంకా ఎక్కువ స్కామ్ అని అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎంత విధ్వంసం రాష్ట్రానికి చేశాడో ఒకసారి మీరు ఆలోచించండి. మరి అలాంటి వ్యక్తి 12 ఏళ్ళ నుంచి అసలు బయట ఎలా ఉంటున్నాడు, ఎందుకు ఉండనిస్తున్నారు అంటే మరి అది ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడితే న్యాయ వ్యవస్థని ఈ మనోజ్ అనే వ్యక్తి దూషించాడు అని నా మీద కేసు పెట్టి లోపలేస్తారేమో తెలియదు. సిబిఐ, ఈడీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్న సంస్థలు మరి ఎందుకు ఆయన మీద ట్రయల్ స్టార్ట్ చేయట్లేదో, ఆ కోర్టులు ఎందుకు అలాగే మౌనంగా ఉంటున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. ఇదే సామాన్యుడు చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. షర్మిల గారు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. మరి మా బాబాయ్ హత్య కేసు ఏంటి, ముందుకు వెళ్ళట్లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి గురించి ఏంటి, ముందుకు వెళ్ళట్లేదు. మరి ఎందుకు వదిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అని షర్మిల గారే మాట్లాడుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శవయాత్రనే అంట, నేను శవయాత్ర చేశాడు ఓదార్పు యాత్ర పేరుతోటి. ఎక్కడెక్కడ ఎవరెవరు గుండెపోట్లు వచ్చి చనిపోయినా, లేకపోతే లివర్ల బాగోకు చనిపోయినా, 70-80 ఏళ్ళు వచ్చి చనిపోయినా, కురు వృద్ధులు చనిపోయినా కూడా మా నాన్న చనిపోవటం వల్లే వీళ్ళందరూ చనిపోయారని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి ఓదార్పు యాత్ర పేరుతోటి ఊరికి ఒక 4 బొమ్మలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన ఓపెన్ చేసి జనాలందరిలో ఆ సెంటిమెంట్ని పండించి ఆ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళందరినీ ఆ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన పార్టీ జెండా పట్టుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి మంచి స్ట్రాటజీ ప్లే చేశాడు ఆ టైంలో. మరి అప్పటి నుంచి కార్యకర్తలను ఎవరిని పట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డి.
అప్పటి నుంచి పట్టించుకోవాలా. కేవలం ఎలక్షన్లకప్పుడు 2014 కావచ్చు, 2019 కావచ్చు, ఎలక్షన్ల ముందు అసలు ఆయనంత మహానుభావుడు లేనట్టు, ఆయనంత మహాత్ముడు లేనట్టు బిల్డప్లు ఇచ్చి, కవరింగ్లు ఇచ్చి, నేను సోనియా గాంధీ మెడలు వంచాను, అది ఇది అని చెప్పి కార్యకర్తలో విపరీతంగా విద్వేషాన్ని ఎక్కించి సోనియా గాంధీని ఎదిరించినాడు మా అన్న, సోనియా గాంధీని ఎదిరించినాడు మా అన్న అని చెప్పి మాట్లాడించుకొని మరి ఈరోజు నరేంద్ర మోడీని ఎదిరించడండి జగన్మోహన్ రెడ్డి. నరేంద్ర మోడీని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎదిరించాడు? ఇది నా క్వశ్చన్. సోనియా గాంధీనే ఎదిరించాడు కదా. ఒక దేశం మొత్తాన్ని ఆ టైంలో ఏదైతే 2004 నుంచి 2014 దాకా ఆవిడ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుందో అట్లాంటి వ్యక్తిని ఎదిరించిన జగన్మోహన్ రెడ్డి, దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలను ఎదిరించిన జగన్మోహన్ రెడ్డి మరి నరేంద్ర మోడీని ఎందుకు ఎదిరించాడు? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. దీంట్లో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కదా. ఉన్న ఎంపీల్లో పురంధరేశ్వర్ గారు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా ఉన్నారు కదా. తెలుగుదేశం పార్టీ అక్కడ ఎన్డీఏలో ఉండి సెంట్రల్లో కూడా విపరీతమైన సపోర్టు మోడీ గారికి, బీజేపీకి అందిస్తుంది కదా. మరి లేచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గురించి ఒక్కసారి మాట్లాడితే వినాలి, నరేంద్ర మోడీని ఒక్కసారి విమర్శిస్తే వినాలి అని చాలా కళ్ళు ఆతురతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి అమిత్ షా గురించి, నరేంద్ర మోడీ గురించి, జేపీ నడ్డా గురించి, బీజేపీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? భయం, విపరీతమైన భయం. మిథున్ రెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలోకి రాలేదంటే దానికి కారణమే భయం. ప్రతి వ్యవస్థని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు అనే ఊహల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు బతికితే బతికాడు, కానీ ఇంకా ఆ పప్పులు ఉడకవు, ఇంకా ఆ మాటలు చల్లవు అనేది జనాలందరూ మాట్లాడుకుంటున్నటువంటి విషయం. మరి నిజంగానే మోడీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డిని లోపలికి వెళ్లకుండా కాపాడుతుందా? జగన్మోహన్ రెడ్డికి రక్షణ కవచంగా బీజేపీ కేంద్రం ఉంటుందా? కేంద్రంలో ఉన్న మెయిన్ నాయకులు ఉంటున్నారా అనే క్వశ్చన్కి సమాధానం ఎవరి దగ్గర లేదు. ఉంటుంది అని చెప్పలేరు, లేదు అని చెప్పలేరు. ఎందుకంటే కూటమి అధికారంలో ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నరేంద్ర మోడీయే కాపాడుతున్నాడని చెప్పలేరు. మరి షర్మిల గారు బయటపడి చెప్తున్నారు అదే విషయాన్ని. ఇది కదా అన్నదమ్ములు ఇద్దరి, అన్న చెల్లెళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం. జగన్మోహన్ రెడ్డి కోసం షర్మిల ఎంత ఫైట్ చేసిందో 2014లో చూశారు, 2019 ఎలక్షన్ల ముందు చూశారు. కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన అన్న మీద ప్రేమతో ఆవిడ కుటుంబాన్ని, ఆవిడ పిల్లలను కూడా వదిలి జనాల్లో ఉంది ఆవిడ జగన్మోహన్ రెడ్డి కోసం. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి షర్మిలను ఏ విధంగా ట్రీట్ చేశాడో అధికారం వచ్చిన తర్వాత అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. పసుపు చీర కట్టుకొని వెళ్ళిందంట. ఒక్క సొంత చెల్లెలి వస్త్రధారణ గురించి భారీ బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత వికృతంగా మాట్లాడాడో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆస్తుల దగ్గర, బాబాయ్ హత్య దగ్గర కుటుంబం మొత్తానికి దూరం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. మరి వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండట్లా? షర్మిల గారి దగ్గర ఎందుకు ఉంటున్నారు? షర్మిల గారి సొంత కొడుకు అంటే జగన్మోహన్ రెడ్డికి మేనల్లుడు. మేనల్లుడి పెళ్ళికి జగన్మోహన్ రెడ్డికి ఇన్విటేషన్ అందలేదా, లేకపోతే అందినా ఎందుకు వెళ్ళలేదు అనేది ఇక్కడ క్వశ్చన్. వీళ్ళిద్దరి అనుబంధం ఇక రానున్న రోజుల్లో ఇంకా బాగా మనందరం చూసే అవకాశం ఉంటుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ వ్యవస్థలన్నిటికీ లొంగిపోయే సమయం ఆసన్నమైన రోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా ఎక్కడికి వెళ్తుంది? బేసిక్గా వైసీపీలో ఉండే వాళ్ళకి చంద్రబాబు నాయుడు అంటే పగ్గాదు. వాళ్ళు యాంటీ తెలుగుదేశం అంతే. మీరు అవునన్నా కాదన్నా యాంటీ తెలుగుదేశం వర్గం ఒకటి ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా కొమ్ము కాశాడు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అరెస్ట్ అయితే నెక్స్ట్ జగన్ తర్వాత పార్టీలో ఎవరంటే ఎవరు తెలియనటువంటి పరిస్థితి.
మరి రోజా ఏమన్నా లీడ్ చేస్తుందో, పేరు నాని లీడ్ చేస్తాడో, అంబటి రాంబాబు లీడ్ చేస్తాడో, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పి క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడో తెలియదు. కానీ ఇవన్నీ జరిగే పనులు కాదు. క్యాడర్ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తే నిరాశ నిస్పృహలతోటి వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు. వాళ్ళకు ఆల్టర్నేషన్ కావాలి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండానే మళ్ళీ తీసుకుంటారేమో అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు. అయితే ఈ క్యాడర్ మొత్తం షర్మిల దగ్గరికి వెళ్తారా? సగం మంది జగన్మోహన్ రెడ్డితో ఉండి, సగం మంది జనసేన, బీజేపీ లాంటి పార్టీలకు వెళ్ళి, సగం మంది షర్మిల గారి దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం అయిపోయిద్దా అంటే అదంతా ఆలోచించి ఎదురు చూసి తెలుసుకోవాల్సిందే తప్ప మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయలేం. జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడూ లేనంతగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే షర్మిల గారు విపరీతంగా మాట్లాడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి చేతులా చేసుకుందే. సొంత చెల్లిని ఎలా ట్రీట్ చేయాలో జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఈయనేమో ప్రతి ఒక్కరిని చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ ఉంటాడు. సొంత చెల్లికి సరిగా ట్రీట్ చేయని వ్యక్తి ఊళ్ళో వాళ్ళందరినీ చెల్లెళ్ళంటే ఎవరు నమ్మేస్తారు అనుకుంటాడు ఏంటో తెలియదు. జగన్మోహన్ రెడ్డి 15 రోజుల నుంచి ఎందుకు అదృశ్యం అయిపోయాడో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరి మధ్య వారు ఏ విధంగా ఉంటుంది, ఇక ముందు రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయి, ఈ లిక్కర్ స్కాము తర్వాత ఇంకోటి వీటన్నిటినీ కూడా వ్యవస్థలను మేనేజ్ చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తాడా లేదా, ఆ అవకాశం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వదా, ఇవన్నీ మనం వేచి చూద్దాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు. ఇదైతే 100కు 100% కరెక్ట్. మీరు వైసీపీ ఎమ్మెల్యేలను అడగండి, వైసీపీ మాజీ మంత్రులను అడగండి, మాజీ ఎమ్మెల్యేలను అడగండి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేశాడో చెప్తారు. ఎందుకు మొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆయన ఏం మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ట్రీట్ చేస్తాడో చెప్పాడు. నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత తేడా ఉంది, అక్కడ ఆప్యాయతలు అనురాగాలు ఏం ఉండవు, సారని పిలవాలి, ఇలాంటివన్నీ చెప్పారు. గతంలో గొట్టిపాటి రవి గారు కూడా ఇలాగా సొంత మనుషులకి దగ్గర ఇలా మాట్లాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి అని కూడా బయటకి చాలా వార్తలు వచ్చినాయి. అది జగన్మోహన్ రెడ్డి యొక్క మేనరిజం. ఆయనకి సొంత చెల్లి లేదు, సొంత తల్లి లేదు, సొంత పార్టీ ఎమ్మెల్యే లేదు, సొంత పార్టీ ఎంపీ లేదు, ఏమీ లేదు. ఆయన పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటే కొట్టాలి, ఎస్ బాస్ అనాలి, సార్ అని పిలవాలి. అది జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం. అది షర్మిల గారికి మనందరికంటే మీ అందరికంటే ఎక్కువ తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డిని చూస్తుంది షర్మిల గారే కాబట్టి. అది పరిస్థితి. మరి అప్పటిదాకా ఎందుకు సపోర్ట్ చేసింది, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే వాళ్ళ లావాదేవీల్లో మరి ఏం తేడాలు వచ్చినాయో అది వాళ్ళిద్దరికీ తెలియాలి. మనకు కూడా ముందు తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంటే ఇలా ఉండకూడదు అని 100% కోరుకుంటున్నాను నేను. ప్రపంచంలో ఏ చెల్లి ఏ అన్న ద్వారా ఇంత నష్టపోకూడదని, ఇట్లా అన్న గురించి రోడ్ల మీద చెప్పుకునే పరిస్థితి రాకూడదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని, విలువైన సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.